మెయిన్గా 2 పాయింట్స్. ఒకటి 21 డేస్ ఛాలెంజ్ అనేది ఎవరికి సూట్ అవుతుంది, సూట్ అవ్వని వాళ్ళు చేస్తే ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక బ్యాచులర్ని తీసుకుందాం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటే పాయింట్ ఏంటంటే, నీకు నువ్వు అనుకున్న వీడియోస్ రాకపోవడానికి కారణం నేను చేస్తుంది 21 డేస్ ఛాలెంజ్ కాదు అని తెలుసుకోవాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ రాకపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. దాని గురించి మాట్లాడక ముందు మనం మన 21 డేస్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. మొత్తానికి మార్చ్ 30th మన 21 డేస్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నన్ను అడిగితే ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది ఛాలెంజ్ అని చెప్పను, దానికంటే ఎక్స్ప్లోరింగ్ అనే పేరు అయితే మంచిది అనుకుంటున్నా. నాకు ఈ 21 డేస్లో ఏమర్థమైందంటే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మెయిన్గా 2 పాయింట్స్. ఒకటి 21 డేస్ ఛాలెంజ్ అనేది ఎవరికి సూట్ అవుతుంది, సూట్ అవ్వని వాళ్ళు చేస్తే ఏం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, 21 డేస్ ఛాలెంజ్ అనేది ఎవరికి సూట్ అవుతుంది. ఎవరికి సూట్ అవుతుందంటే, ఎవరి డైలీ లైఫ్ అయితే రొటీన్గా ఉంటుందో వాళ్ళకి సూట్ అవుతుంది. క్లియర్గా చెప్తా. అంటే ఇప్పుడు ఒక అతని డైలీ లైఫ్లో, తన రొటీన్ లైఫ్లో ఒక కొత్త వర్క్ అనేది, కొత్త టాస్క్ అనేది ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ ఎంటర్ అయినా సరే తన డైలీ రొటీన్లో ఉన్న వర్క్స్కి డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. ఇటువంటి లైఫ్ అనేది ఎవరికైతే రొటీన్గా ఉంటుందో వాళ్ళకి ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక బ్యాచులర్ని తీసుకుందాం. అతను జాబ్ హోల్డర్ అనుకుందాం, ఓకేనా. తనకి వర్క్ ఏముంటుంది, మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకు ఆఫీస్కి వెళ్తాడు, వర్క్ చేస్తాడు. అతని కేసులో ఆలోచిస్తే అతనికి 9 to 5 వరకు మాత్రమే ఆఫీస్ టైం ఉంటుంది. ఆఫ్టర్ 5 తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, తన ఇష్టం కదా. ఇంకా అలాగే బిఫోర్ 9 కూడా, మార్నింగ్ బిఫోర్ 9. ఇతనికి ఏంటి, మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకు ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. ఆఫ్టర్ 5 o'clock తనంతటా తాను ఏదైనా వర్క్ పెట్టుకుంటే కానీ తనకి వర్క్ ఉండదు. సో తను ఏదైనా కొత్త అలవాటుని చేసుకోవాలనుకుంటే తను ఆ టైం యూటిలైజ్ చేసుకొని కొత్త అలవాటుగా మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో, ఆర్ఎల్స్ ఈ 21 డేస్ ఛాలెంజ్లో మీరు దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఆ ప్రయత్నించే టైంలో మీరు ఏ టైంలో అయితే మీరు దాన్ని ట్రై చేస్తున్నారో ఆ టైంలో వేరే వర్క్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో అలాంటి టైం షెడ్యూల్ అంటూ మీకుంటే 21 డేస్ ఛాలెంజ్ అనేది మీకు సూట్ అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకటే పాయింట్ ఏంటంటే, నీకు నువ్వు అనుకున్న వర్క్స్ కాకుండా కొత్త వర్క్స్ అనేవి నీ డైలీ రొటీన్లో ఇన్వాల్వ్ అవ్వవు అంటేనే నీకు 21 డేస్ ఛాలెంజ్ అనేది సూట్ అవుతుంది. అంతేగాని నీకు ఒక రోజు ఒక టాస్క్ వచ్చి, ఇంకో రోజు ఇంకో వర్క్ వచ్చి నీ డైలీ రొటీన్ వర్క్స్ని డిస్టర్బ్ చేసి అనుకోండి, దాన్ని 21 డేస్ ఛాలెంజ్ అని అంటారు. మీరు 21 డేస్ అనేది కన్సిస్టెంట్గా రోజు టైం వేస్ట్ చేయకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా వర్క్ చేస్తున్నట్లు అవుతుంది. అసలు 21 డేస్ ఛాలెంజ్ అంటే ఏంటి? నీకు అలవాటు లేని ఒక విషయాన్ని అలవాటుగా మార్చుకోవడానికి నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్న టైం ఈ 21 డేస్. సో అర్థమైంది కదా 21 డేస్ ఛాలెంజ్ అనేది ఎవరికి సూట్ అవుతుందో. ఇప్పుడు సెకండ్ పాయింట్, 21 డేస్ ఛాలెంజ్ అనేది సూట్ అవ్వని వాళ్ళు పాటిస్తే ఏం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను స్టూడెంట్స్కి ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది సూట్ అవ్వదు అని నేను చెప్పట్లేదు. ఎవరికైతే తన వర్కింగ్ అవర్స్ మీద తనకే క్లారిటీ ఉండదో అలాంటి వాళ్ళకి ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది సూట్ అవ్వదు. ఎగ్జాంపుల్ నేనే. ముందే చెప్తున్నా, నేను సెల్ఫ్ డబ్బా అయితే కొట్టుకోవట్లేదు, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. లేనిది మీరు కల్పించుకొని నా గురించి అనుకుంటే నాకు అసలు బాధ లేదు. మీరు తప్పుగా అనుకున్నా, మంచిగా అనుకున్నా నేనే ఫేమస్ అవుతాను. ఎగ్జాంపుల్ నేనే అన్నా, ఎందుకంటే ప్రజెంట్ నాకంటూ ఒక మెయిన్ టాస్క్ ఉంది, దాన్ని పక్కన పెడదాం. ఈ మెయిన్ టాస్క్ తర్వాతే నాకు ఏదైనా సరే. మన ఎడిటింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నాకు వర్క్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని రోజులు ఎడిటింగ్ కోసమని హాఫ్ డే పెట్టాల్సి వస్తుంది, కొన్ని రోజులు ఫుల్ టైం పెట్టాల్సి వస్తుంది. ఈ ఎడిటింగ్ వర్క్స్ వల్ల ఏమవుతుందంటే, నేను ఏదైతే మెయిన్ టాస్క్ అనుకున్నానో ఆ 21 డేస్ చేయాలనుకుంటున్నాను కదా, ఆ 21 డేస్ చేయాల్సింది కాస్త బ్రేక్స్ వచ్చేస్తాయి అనమాట. అర్థమైంది కదా. ఇది నాకు 14th డేనే అర్థమైంది. అందుకే ఇంకా 14th డే నుండి నేను ఏదైతే 21 డేస్ ఛాలెంజ్లో ఒక్కొక్క రోజు వ్లాగ్స్ చేస్తున్నానో అది ఇంకా చేయడం ఆపేసాను. వీడియోస్ రాకపోవడానికి కారణం నేను చేస్తుంది 21 డేస్ ఛాలెంజ్ కాదు అని తెలుసుకోవటం. చివరికి నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉన్నవాళ్ళు ఈ 21 డేస్ ఛాలెంజ్ని శుభ్రంగా పాటించుకోవచ్చు. నాకులాగా ఎప్పుడు ఏం జరుగుతుందో క్లారిటీ లేకపోతే ఇది 21 డేస్ ఛాలెంజ్ అంటారు. 21 డేస్ని మీరు స్పెక్టేట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా అయితే ఉండడానికి హెల్ప్ అవుతుంది. అందుకే వీడియో స్టార్టింగ్లో నేను 21 డేస్ని ఛాలెంజ్ అనకుండా ఎక్స్ప్లోరింగ్ అని ఒక పదం వాడా.
దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే మరి జాగ్రత్త.